నిష్కలంక్ మహాదేవ్. ఈరోజు త్రయోదశి కృష్ణపక్షము 5 గంటలకి సముద్రం ఈ మేరకు ఉంది. చూడండి, ఎదురుగా మీకు టెంపుల్ కనపడుతుంది. జూమ్ చేస్తే కనపడుతుంది. చూడండి, అక్కడికి ఇది శివాలయం. ఇది ఒక అద్భుతము. అరేబియా మహోత్సవం గుజరాత్లోని భావనగరికి 25 కిలోమీటర్ల దూరం. ఈరోజు నిష్కలంక మహాదేవ్ శివాలయాన్ని దర్శిద్దాం. ఇది గుజరాత్లోని భావనగర్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం కోలియాక్ అంటారు. ఇక్కడి నుంచి దాదాపు 700 మీటర్ల దూరము సముద్రం నడిచిపోవలసి ఉంటుంది. సాయంత్రం 5 గంటలప్పుడు నీళ్లతో నిండుగా ఉండేటువంటి సముద్రము 1 గంట లోపల ఇలా నీళ్లు వెనకకు పోవడం ద్వారా మనకు గుడికి వెళ్ళేటువంటి మార్గాన్ని సుగమనం చేస్తుంది. ఇది నిజంగా విచిత్రంలోనే విచిత్రంగా. మేము వచ్చినప్పుడు నీళ్లు ఇక్కడ దాకా ఉన్నాయి. చూడండి ఎలా వెళ్తారో, అంతా ఖాళీ. చూడండి నీరు ఎలా వెనుకకు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయో. ఈ సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీరు ప్రత్యేకమైనటువంటి ఒక దారిలాగా ఏర్పరుస్తుంటుంది. ఈ దారిలో కనుక మనం కాలు పెట్టుకుంటూ పోతే సులభంగా ఉంటుంది, ఎందుకంటే పక్కన బురదగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం క్లియర్గా ఇసుక తగులుతూ మనకు కాలు లోపలికి దిగకుండా ఉంటుంది. ఇది చాలా విచిత్రంగానే ఉంది. ఈ దేవాలయాన్ని చేరడానికి మన యొక్క పాడ్యమి, విధియ, తదియ, చవితి లాంటి మన పంచాంగాన్ని లేదా క్యాలెండర్ని పాటించాలి. దీని ప్రకారమే ఇక్కడ సమయం నిర్ణయించబడుతుంది. ఏ టైం అంటే ఆ టైం ఇక్కడికి పోవడానికి కుదరదు. ఇక్కడ మీకు స్పష్టంగా పట్టిక ఇస్తున్నాను. ఈ పట్టికలో ఉండేటువంటి ఆ టైమింగ్ ప్రకారమే వెళ్ళాలా. అంటే ఒక 4 గంటల నుంచి 5 గంటల దాకా అక్కడికి వెళ్ళి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నీళ్లతో నిండుతుంది కాబట్టి అక్కడికి పోవడం ప్రమాదము, లేదా అక్కడ ఉండకూడదు. చూడండి, పిల్లలు ఎంత బాగా సరదాగా ఆడుకుంటూ చాలా సరదా చేస్తున్నారు. నిజంగా పిల్లలకి ఏంటో ఈ విషయం వాళ్ళకు సముద్రము నీరు అనేటువంటి విషయమే కానీ ఇందులో దాగిన విషయం తెలియదు కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి స్థానికులు మటుకు చాలా ధైర్యంగా ముందుకు పోతున్నారు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా కూడా ధైర్యంగా ఆ దేవాలయం వైపు నడుస్తున్నారు. చూడండి, దూరంగా ఉన్న దేవాలయము మొదట్లో జూమ్లో మాత్రమే కనపడింది. జూమ్ చేసినప్పుడు మాత్రమే, ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. దాదాపు సగం దూరానికి ఇందాక పూర్తిగా చాలా లోతైన నీళ్లతో నిండి ఉన్న సముద్రం చూడండి, ఇప్పుడు బెత్తెడెత్తు కూడా నీళ్లు లేకుండా ఎలా పచ్చబడిపోయిందో. ఈ విధంగా లోతు తగ్గుతూ ఆ దేవాలయం వైపుకి వెళ్ళే కొద్దీ మనకు నీళ్ల లోతు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. ఈ సమయం ప్రకారమే దాదాపు మేము బయలుదేరింది త్రయోదశి కాబట్టి సాయంత్రం 6 గంటలకు మాత్రమే ఈ మాత్రం అవకాశం. ఇక్కడ దాదాపు రాత్రి 8 గంటల దాకా సూర్య అస్తమయం కావడం లేదు. దాదాపు వెలుతురు బాగా ఉంటుంది కాబట్టి మనకు స్పష్టంగా కనబడుతున్నది. అరేబియా సముద్రంపై సూర్యాస్తమయం చూడండి, చాలా ఉన్నతంగా ఒక రియలిస్టిక్గా జెంటిల్గా కనబడుతుంది. సముద్రం నీరు ఇలా లోపలికి పోతూ మనకు ఆ దేవాలయం వైపు పోవడానికి మార్గాన్ని సుగమనం చేస్తున్నది. ఇంకొక 5-6 గంటల్లో ఇది పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది కాబట్టి అప్పుడు ఎవరు ఉండటానికి లేదు. ఇక్కడ ప్రత్యేకించి దేవాలయం అంటూ ఏం లేదు. ఒక 3 అడుగుల ఎత్తైనటువంటి ఒక చదరం ఉంది. ఇక్కడే శివలింగాలు ఉండటము, దానికి ఎదురుగా నంది ఉండడము, ఇక్కడికే పూజారులు వచ్చి పూజ చేయడము జరుగుతుంటుంది. ఇది చెప్పాలంటే ఒక వింతలాగే అనిపించింది. కాసేపు శివలింగం దగ్గర కూర్చొని పూజ చేసుకున్న తర్వాత వెనుకకు తిరిగి చూస్తే వెనుక వైపు కూడా సముద్రం దాదాపు 1/2 కిలోమీటర్ దాకా కనపడలేదు. అంటే ఈ 15 నిమిషాల ప్రార్థన చేసే సమయంలో సముద్రం బాగా వెనుకకు పోవడం అనేది మాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని పొందండి. ఎందుకంటే చెప్పడం ద్వారా కూడా నేను పూర్తిగా ఇక్కడ వచ్చేటువంటి అనుభూతిని మీకు క్యారీ అవుట్ చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఈ విచిత్రం ఇంత అర్థమవుతుంది. మీకు గనక
ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోని అందరూ ఎంకరేజ్ చేయండి. ఇవి ఇన్ఫర్మేటివ్. మన హైందవ ధర్మం ఎలా ఉంది, ఎంత గొప్పదో, ఎన్ని విచిత్రాలని ప్రత్యేకత కలిగి ఉందో తెలియజెప్పే వీడియోలు.